ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्णप्रेमप्रदायिते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमो ब्राह्मण्याय देवाय गोब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। मुकुं करोति वाचालं फलं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम् अपवित्रो पवित्रो वा सर्वास्तगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं समाह्याभ्यन्तरशुचिः श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी धन्यवाद। हरे कृष्ण धन्यवाद। So we are in 13th chapter, right?
ప్రకృతి, పురుషుడు, చైతన్యము, నేచర్ అండ్ ద ఎంజాయర్ అండ్ ద కాన్షియస్నెస్. సో ఇది 13వ అధ్యాయంలో ఉన్నాము. ఆ 12 శ్లోకాల దాకా చూసాము. క్షేత్రుడు అనే అర్జునుడు అడిగిన 6 ప్రశ్నలు: క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, మళ్ళీ జ్ఞానము, జ్ఞానాన్ని తెలుసుకునే విధానము. సో ఇక్కడ దాకా చూసాం. బేసికల్ గా జ్ఞానం చూసాము, కానీ జ్ఞేయం అంటే ఏంటి? జ్ఞానాన్ని తెలుసుకునే వ్యక్తిని జ్ఞేయము. సో ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం వలన జరగాల్సిన విషయాలు ఏమిటి అనేది 13 నుంచి 19 శ్లోకాలు. ఈ జ్ఞానం అంటే ఎటువంటి జ్ఞానం? సో జ్ఞానం తెలుసుకున్న వ్యక్తికి 20 లక్షణాల గురించి చెప్పుకొచ్చాము. రైట్. 20 లక్షణాలు జ్ఞానము తాలూకా విషయము. జ్ఞానం అంటే ఏమిటి అని చెప్పడానికి 20 లక్షణాలు చెప్పుకొచ్చారు. సో ఈ 20 లక్షణాలు జ్ఞానం అయితే, ఈ జ్ఞానము వచ్చిన తర్వాత తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో అన్నది 13 నుంచి. అంటే ఏమి జరగాలి తెలుసుకోవాల్సిన విషయం అంటే, ఈ జ్ఞానం తెలుసుకున్నాము, దాని వలన మనకి ఎటువంటి మార్పు రావాలి, అంటే ఎటువంటి పెర్సెప్షనల్ చేంజ్ రావాలి అనేది ఈ 13 నుంచి 19 శ్లోకాల దాకా మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో సో ఒకసారి పాత పర్పట్ చూద్దామా? సో లాంగ్ పర్పట్, లాంగ్ వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచారాన్ని ఆశ్రయించి సేవించుట, శౌచము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియముల పరిత్యాగము, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరా వ్యాధుల దోషములు గుర్తించటము, అనాసక్తి, బిడ్డలు, భార్య, గృహం ఉన్న బంధము నుంచి విముక్తి, సుఖదుఖ సమయమున్న సమానత్వము, నా యందు నిత్యము అనన్యమైన భక్తి, నిర్జిత ప్రదేశమును నివసింపవలన కోరిక, సామాన్య జన సమూహమునందు అనాసక్తి, ఆత్మానుభూతి ప్రాముఖ్యతను అంగీకరించట, పరతత్వం యొక్క తాత్విక అన్వేషణము అనునవి జ్ఞానమని నేను ప్రకటించుచున్నాను. వీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. సో ఇటువంటి లక్షణాలన్నీ జ్ఞాన లక్షణాలు. ఈ లక్షణాలన్నీ వచ్చిన తర్వాత మనిషికి ఏమి జరగాలి అనేది 13వ శ్లోకం నుంచి చూద్దాం. అంటే ఆత్మ ఎటువంటి స్థితిలోకి వెళ్ళగలగాలి. జ్ఞేయం యతత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మృతామస్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్న సదుచ్యతే. దేనిని తెలుసుకున్నట ద్వారా నీవు అమృతత్వం ఆస్వాదింపగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరించను. ఆది లేనిదియు నాకు ఆధీనమునగు బ్రహ్మము ఈ భౌతిక జగత్తునందలి కార్యకారణములకు అతీతమై ఉండును. సో ఈ జ్ఞానము వలన మనము భగవంతుని తెలుసుకోగలగాలి అన్నది మెయిన్ విషయం. బేసికల్ గా దేనిని తెలుసుకున్నట్టు ద్వారా నువ్వు అమృతత్వాన్ని సాధింపగలవో. అంటే అమృతత్వాన్ని అంటే ఎటర్నల్ అయిపోతాము కాదు, మరణాన్ని జయించేస్తాము అని కాదు. అమృత తత్వం బేసికల్లీ అంటే యూ డు నాట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ ఎనీ మెటీరియల్ థింకింగ్. బేసికల్ గా అట్టి తెలియదగిన దానిని నేను వివరిస్తాను. ఆది లేనిది నాకు ఆధీనమునకు బ్రహ్మము ఇక్కడ బ్రహ్మ అంటే జీవాత్మ. సో అగైన్ మళ్ళీ పర్పట్ చూస్తున్నాం, మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఈ భౌతిక జగత్తునందలి కార్యకారణములకు అతీతమై ఉండును. సో జీవాత్మ భౌతిక జగత్తు కార్యకారణాలకి అతీతమై అని చెప్పుకొస్తున్నారు. మరి ఎందువలన? జీవాత్మ భౌతిక ప్రపంచంతో ఉంటుంది, కానీ అది అతీతంగా ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు. భౌతిక కార్యకలాపాలు ఎప్పుడు అది బ్రహ్మతత్వాన్ని స్వీకరించినప్పుడు, బ్రహ్మతత్వాన్ని గ్రహించగలిగినప్పుడు, జీవాత్మని బ్రహ్మము అని అనడానికి కారణం కూడా అదే. భౌతిక ప్రపంచంలో ఉన్న కాలుష్యతముతో ఉన్నంతకాలము అది జీవాత్మ కింద ఉంటుంది, కానీ అది ఈ భౌతిక తత్వాన్ని కానీ అతీతముగా ఉండగలిగితే దానినే అమృత తత్వం అని చెప్పుకొస్తున్నారు. అంటే భౌతిక ఆధ్యాత్మిక తత్వంలో ఉన్న జీవాత్మని బ్రహ్మము, అది ఈ భౌతిక కల్మషాలకి దూరంగా ఉంటుంది కాబట్టి అమృత తత్వంతో ఉన్నది. సో 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 ఇప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకుంటామో, ఎప్పుడైతే ఆ స్థానానికి వెళ్ళగలుగుతామో అతని జ్ఞానము తెలుసుకున్న వ్యక్తి అని చెప్పుకొస్తున్నారు. రైట్. సో దీని భాష్యంలోకి వెళ్దాము.
భగవానుడు ఇంతవరకు కర్మక్షేత్రమును గూర్చు మరియు కర్మక్షేత్రమును అడిగిన క్షేత్రజ్ఞుని గురించి వివరించున్నాడు. అట్లే క్షేత్రజ్ఞుని ఎరుగు విధానమును గూర్చి కూడా అతను విశదీకరించి ఉన్నారు. ఇప్పుడు తెలుసుకునదగిన దానిని గూర్చి వివరింపదలిచి తొలుత ఆత్మ గూర్చి పెదమ పరమాత్మను గూర్చి వివరింపనారంభిస్తున్నారు. జీవాత్మకున్న ఆత్మతత్వం మనం 2వ అధ్యాయంలో చూసాం. అయితే పరమాత్మ తత్వము చాలా తక్కువగా విన్నాం. ఆ పరమాత్మ తత్వం గురించి చెప్పుకొస్తున్నారు ఇక్కడ. అట్టి క్షేత్రజ్ఞుని గూర్చి ఆత్మ పరమాత్మల రెండిటి గూర్చి జ్ఞానము గలవాడు జీవిత అమృతమును ఆస్వాదింపగలడు. జీవాత్మ నిత్యమని 2వ అధ్యాయంలో తెలుపబడిన విషయమే ఇక్కడ కూడా నిర్ధారింపబడింది. వాస్తవముకు జీవుడు ఎన్నడు జన్మించినో తెలుపు ప్రత్యేకమైనది ఏదియూ లేదు. అట్లే పరమపురుషుని నుండి జీవాత్మ వ్యక్తమైనటి చరిత్రను కూడా ఎవరు తెలుసుకొనజాలు. కనుకనే అతడు ఆదిరహితుడు. కఠోపనిషత్తు ఇట్లు వివరించుచున్నది. దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడు అజుడు, అమరుడు, జ్ఞాన సంపూర్ణుడు. వైదిక గ్రంథమైన శ్వేతస్వరోపనిషత్తు కూడా ఇట్లు చెప్తుంది. ప్రధాన క్షేత్రజ్ఞునిగా మరియు భౌతిక ప్రకృతి త్రిగుణములకు ప్రభువుగానున్నాడని తెలుపబడుతున్నది. జీవులు సర్వదా అట్టి శ్రీకృష్ణ భగవానుని సేవయందు నెలకొని ఉందిరని పద్మపురాణం నందు తెలుపుతున్నది. దశభూత హరేరేవ నాణ్యస్థైవ కదాచన. శ్రీ చైతన్య మహాప్రభు తన బోధనలందు కూడా దీన్ని నిర్ధారించినారు. కనుక ఈ శ్లోకమునందు తెలుపబడిన బ్రహ్మము యొక్క వర్ణనము జీవాత్మకు సంబంధించింది. బ్రహ్మము అన్న పదము జీవాత్మకి అన్వయింపబడినప్పుడు అతడు ఆనంద బ్రహ్మము. జీవాత్మక అన్వయింపబడినప్పుడు అతడు ఆనంద బ్రహ్మము కాకుండా విజ్ఞాన బ్రహ్మము అని గ్రహింపబడను. పరబ్రహ్మమైన దేవాది దేవుడే ఆనంద బ్రహ్మము. సో 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 జీవాత్మ ఎప్పుడు బ్రహ్మతత్వం చెందుతుందయ్యా అంటే అది ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించింది కాదు, నిత్యమైనది, ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందినది అని తెలుసుకోగలిగిన నాడు అది బ్రహ్మతత్వాన్ని పొందుతుంది. ఈ భౌతిక ప్రపంచం నందు కార్యకారణములకు అతీతమై ఉంటుంది. అటువంటి స్థితికి మనిషి జీవాత్మ ఎప్పుడు వెళ్తుందయ్యా అంటే ముందు శ్లోకాల్లో చెప్పిన జ్ఞానము ప్రకారము, అది జ్ఞానము అని తెలుసుకుని, అంటే అప్పుడు ముందు శ్లోకంలో చెప్పిన 20 లక్షణాలు కూడా మనకి కష్టంగా కనిపిస్తుంటాయి. ఎందుకు కష్టంగా కనిపిస్తుంటాయి అంటే అవన్నీ భౌతిక ప్రపంచానికి చెందిన లక్షణాలు. అవన్నీ వదిలేయడం అంటే కష్టంగా కనబడుతూ ఉంటుంది. మనము ఎంత ఎక్కువ భౌతిక ప్రపంచానికి కనెక్ట్ అయ్యి ఉంటామో అంత ఎక్కువ అవి కష్టం అనిపిస్తుంటుంది. అవి అర్థం చేసుకుని బ్రహ్మస్భూత స్థితికి వెళ్ళగలిగిన వాడే జ్ఞానము తెలుసుకున్న వ్యక్తి అని భగవంతుడు చెప్పుకొస్తున్నారు. సో మళ్ళీ అందుకే నెక్స్ట్ శ్లోకాల్లోని ఆత్మ పరమాత్మ తాలూకా పరమాత్మ లక్షణాలు చెప్పుకొస్తారు. ఆత్మ పరమాత్మకు ఉన్న సంబంధం మనం గ్రహించగలగాలి బేసికల్ గా ఆ పరమాత్మ సంబంధం చెప్పినప్పుడు. రైట్, సరే నెక్స్ట్ శ్లోకాలకు వెళ్దాము. దెన్ విల్ కమ్ బ్యాక్ ఇఫ్ నీడెడ్. బేసికలీ 14వ శ్లోకం చదువుతారమ్మా? చదువు. హరే కృష్ణ. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అనువాదం. సర్వత్రా అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు, కర్ణములు వ్యాపించి ఉన్నవి. ఈ విధముగా పరమాత్మ సర్వమును ఆవరించి ఉండును. హరే కృష్ణ. సో పరమాత్మ తత్వం అన్నది ఒక యాబ్స్ట్రాక్ట్ థింకింగ్ లాగా మనం ఇన్నాళ్ళు చెప్పుకొచ్చాము. పరమాత్మ ప్రతి ఆత్మలోని సాక్షిభూతంగా ఉంటాడు. కానీ ఇక్కడ సర్వత్రా అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు, కర్ణములు వ్యాపించి ఉన్నవి. ఈ విధముగా పరమాత్మ సర్వమును ఆవరించి ఉండును. సో పరమాత్మ తాలూకా పొటెన్సీ అంటే మనము ప్రతి అణువులోని పరమాత్మ తాలూకా అంశం ఉన్నది అనేది మనం గ్రహించాలి. ప్రతి జీవాత్మకు తోడుగా ఆత్మకు తోడుగా పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ చిన్న ప్రాణిలో కూడా ఉన్నాడు.
ప్రతి కొంతమంది ఆచార్యులు అది ప్రతి సెల్లోని ప్రతి ప్రతి అణువులో కూడా పరమాత్మ తత్వం ఉందయ్యా. అది చెప్పడం కోసమే అది ఎంత సర్వత్రా వ్యాపించున్నది. అంటే ఒక వ్యక్తిలోని ఆయన కాలు భాగము, ఒక వ్యక్తిలో ఆయన చెయ్యి భాగము ఉన్నది అని అనుకోవడానికి వీల్లేదు. ఒక భాగము, ఒక అణువుకి సాక్షిగా ఉంటున్న పరమాత్మ తత్వము అదే అన్నీ అందులోనే ఉన్నాయి. ఆ చిన్న అణువులోనే హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు, కర్ణములు వ్యాపించున్నవి. ఈ విధముగా పరమాత్మ సర్వమును ఆవరించున్నాడు. అంటే సాక్షిభూతంగా ఎలా ఉంటున్నాడండి పరమాత్మ? మనకి ఎవరో శరీరంలో ఆయన నయనాలు ఉన్నాయి, నా శరీరంలో ఆయన కాలి గోర్లే ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తున్నా ఆయనకి అర్థం కాదు అని అనుకోవడానికి వీలు లేదు. అవుతుంది కదమ్మా. అది పరమాత్మ తత్వం అన్నది. ఆ పరమాత్మ తత్వం జ్ఞానికి ఇవన్నీ అర్థం కావాలి. సూర్యుడు అపరిమితములైన తన కిరణంలో ప్రసరించుచున్నట్లుగా పరమాత్ముడు లేక దేవాది దేవుడు కూడా తన శక్తిని సర్వత్రా వ్యాపించి చేయుచున్నాడు. అతను తన సర్వవ్యాపక రూపములో స్థితిని కలిగి ఉండగా ప్రథమ గురువు అయిన బ్రహ్మ మొదలుకొని అల్పమైన జీవ వరకు సర్వజీవులు అతని యందు స్థితిని కలిగి ఉన్నవి. అసంఖ్యాకములు గల శిరములు, పాదములు, హస్తములు, నయనములు, అసంఖ్యాక జీవులన్నీ పరమాత్మ యందే స్థితి కలిగి ఉన్నవి. అట్లే జీవులందరూ కూడా పరమాత్మని ఆంతరంగము మరియు బాహ్యములందు స్థితులై ఉన్నవి. కనుక పరమాత్మ సర్వ వ్యాపకుడు. పరమాత్మ వలనే తాను కూడా సర్వత్రా పాదములు మరియు హస్తములు కలిగి ఉన్నాడని జీవుడన్నడు చెప్పజాలు. అది ఎన్నటికీ సాధ్యపడదు. వాస్తవమునకు తన హస్తములు, పాదములు మరియు నయనములు సర్వత్రా వ్యాపించున్నట్లు అజ్ఞానము చే తాను దానిని తెలియలేకున్నానని, కానీ తగిన జ్ఞానమును పొందిన పిమ్మట తటస్థ స్థితికి వచ్చినని జీవుడు అజ్ఞానం చే భావించినచో అట్టి భావన సత్య విరుద్ధమే కాగలదు. ప్రకృతి చే బద్ధుడైన జీవుడు ఎన్నడూ పరమాత్మ కాజాలడు. పరమాత్మ ఎప్పుడూ జీవాత్మ కంటే భిన్నుడు. ఉదాహరణకు భగవానుడు పరిమితి అనేది లేకుండా తన హస్తములను వ్యాపింపగలడు, కానీ జీవాత్మ అట్లు చేయలేడు. కనుకనే ఎవరైనాను తనకు పత్రమును, పుష్పమును కానీ, ఫలమును గాని లేదా జలమును గాని అర్పించినచో తాను గ్రహించనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు చెప్పి ఉన్నాడు. భూలోకమునకు అత్యంత దూరములో గల భగవానుడు ఏ విధముగా మనం అర్పించు వాటి గ్రహింపగలడు ప్రశ్నకి అతని సర్వశక్తిమత్వమే సమాధానం. అతడు భూమికి అత్యంత దూరమున గల తన స్వధామము నుండే తనకు సమర్పించిన దాన్ని అంతటినీ గ్రహించుటకు హస్తమును విస్తరింపగలడు. అది ఆ పరమ పురుషుడు దివ్య శక్తి. బ్రహ్మ సంహితనందు గోలోక ఏవ నివసత్య కిలాత్మ భూత. అతడు తన స్వధామమున దివ్య లీలల యందు నిమగ్నమై ఉన్నప్పటికీ సర్వవ్యాపకుడై ఉండును అని చెప్పబడింది. భగవానుడి వలె తనను సర్వవ్యాపిని జీవుడన్నడు చెప్పజాలడు. కనుకనే ఈ శ్లోకము దేవాది దేవుని పరమాత్మనే వర్ణించిన గాని ప్రత్యేగాత్మని కాదు. సో మళ్ళీ పరమాత్మ తత్వం ఎట్లా వ్యాపించున్నది అన్నది మనకి ఈ శ్లోకం నుంచి మనము అర్థం చేసుకోగలగాలి. సుమారుగా ఈ 13 నుంచి 19 శ్లోకాలు కూడా పరమాత్మ తత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తూ ఉంటాయి. దానికి జీవాత్మకి ఉన్న సంబంధం మనం గ్రహించుకుంటూ ఉండాలి. రైట్? సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 15వ శ్లోకం ఎవరు చదువుతారమ్మా? చదవండి బాగా. చదవండి. హరే కృష్ణ. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. అనువాదము: పరమాత్ముడు సర్వేంద్రియములకు మూలాధారుడైనను ఇంద్రియ రహితుడు. అతడు సర్వజీవులను పోషించువాడైనను అనాసక్తుడు. అతడు ప్రకృతి గుణములకు అతీతుడు మరియు వానికి ప్రభువును అయి ఉన్నాడు. హరే కృష్ణ. మళ్ళీ పరమాత్మ లక్షణాలు చెప్పుకొస్తున్నారు. సర్వేంద్రియాలకు మూలాధారుడైన ఇంద్రియ రహితుడు. సో ఆయన శరీరంలో ఆత్మకి తోడుగా ఉన్నందువలనే మన సర్వేంద్రియాలు నడుస్తున్నాయి. వీటన్నిటికీ మూలాధారుడు అయిన ఇంద్రియ రహితుడు. అతడు సర్వజీవులను పోషించేవాడైనను అనాసక్తుడు. అతడు ప్రకృతి గుణములకు అతీతుడు మరియు వానికి ప్రభువును అయి ఉన్నాడు. సో 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 మనం ధ్యాన యోగం చెప్పుకుంటున్నప్పుడు అది చెప్పుకున్నాము. మనము
ఎంత ఎక్కువ స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని ఆధీనంలోకి తెచ్చుకుంటామో, ఆధీనంలోకి తెచ్చుకోవడం అంటే కామ్ చేయగలుగుతాము. బేసికల్గా కామ్ చేసి దానిని పరమాత్మ సెంట్రిక్ గా తీసుకురాగలుగుతాము, భగవంతుని సెంట్రిక్ గా తీసుకురాగలిగితే అప్పుడు పరమాత్మ చెప్పే మాట మాత్రమే మనకు వినబడుతుంది. మనము బ్రహ్మ విషయంలో కూడా చూస్తాము. బ్రహ్మ మహావిష్ణువు నాభి నుంచి జన్మించిన తర్వాత కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత అసలు తన పరిస్థితి ఏంటి, ఎందుకు వచ్చాడు, ఇక్కడున్నాడు, ఏమిటి అర్థం కాని సమయంలో హృదయస్థు భగవంతుడు తనకి జ్ఞానాన్ని ప్రసాదించాడు అని చెప్తారు. అంటే భగవంతుడు కనబడలేదు, హృదయంలోంచే జ్ఞానాన్ని ప్రసాదించాడు. అంటే ఆత్మ పరమాత్మ స్థితిని గ్రహించి పరమాత్మని తోని ఆ రమించగలిగితే ఆ యోగముతోని ఆ యోగముతోని ఆత్మ ఆనందం పొందగలుగుతుంది. రైట్. సో ఆత్మ ఎప్పుడైతే అటువంటి ఆనందాన్ని పొందగలుగుతుందో అప్పుడు అర్థమవుతుంది మన ఇంద్రియాలన్నిటికీ కూడా మూలాధారుడు ఆ పరమాత్మే. కానీ అతను ఇంద్రియరహితుడు. మన ఇంద్రియానందమే తప్పితే ఆయనకు సొంతంగా ఇంద్రియానందం అంటూ లేదు. అతడు సర్వజీవులను పోషించేవాడైనను అనాసక్తుడు. అంటే ఇప్పుడు మరి సర్వజీవులను పోషించడం అంటే అక్కడ నుంచి ప్రతి ఇన్స్ట్రక్షన్ వస్తూ ఉంటుంది బేసికలీ. అప్పుడు అతడు ప్రకృతి త్రిగుణములకు అతీతుడు మరియు వానికి ప్రభు అయి ఉన్నాడు. సో ప్రకృతి త్రిగుణాలు కూడా అతని మాట వినగలిగే స్థితికి ఉంటుంది, మన స్థితిలో ఉండగలుగుతాం మనం ఇప్పుడు ఈ భౌతికంగా ఉన్న స్థితి నుంచి పూర్తిగా బయటపడగలిగినప్పుడు. చూద్దాం. పరమ పురుషుడు జీవుల సర్వేంద్రియములకు కారణభూతుడైనను అట్టి భౌతిక ఇంద్రియములకు కలిగి ఉండడు. వాస్తవునకు జీవాత్మలు కూడా ఆధ్యాత్మిక ఇంద్రియములే కలిగి ఉన్నను బద్ధ స్థితి యందు అవి భౌతిక అంశములచే ఆవరింపబడి ఉండేటి చేత వాటి ద్వారా భౌతిక కర్మలే ప్రకటమగుచుండును. పరమ పురుషుని ఇంద్రియములు అట్లా ఆవరింపు ఉండవు. సో ఎప్పుడైతే మనము ఈ భౌతిక ఇంద్రియాలు, భౌతిక అంశాల నుంచి బయటపడి భౌతిక కర్మల నుంచి బయటపడగలిగే స్థితిలోకి వెళతామో అప్పుడు ఆ పరమాత్మ ఉన్న ఆధ్యాత్మిక స్థితిలోంచి మన ఇంద్రియాలు ప్రకటమవుతూ ఉంటాయి. ఇవి దివ్య గుణములకు చే నిర్గుణములను పిలువబడుచున్నవి. గుణమనగా భౌతిక ప్రకృతి గుణములు. అతని ఇంద్రియములు భౌతిక అచ్చాదాన రహితములు. అవి మన ఇంద్రియములు అంటే కావున అవగతము చేసుకునేవాడు. మన ఇంద్రియ కార్యకలాపములన్నింటికీ అతడే మూల కారణుడైనను అతను మాత్రం గుణరహితుడైన అతని దివ్య ఇంద్రియములను కలిగి ఉండడు. ఈ విషయమునే ఆపాణిపాదో జవనో గ్రహీత అనే శ్లోకము ద్వారా శ్వేతస్వరూపనిషత్తు యందు చక్కగా వివరింపబడింది. దేవాది దేవునికి భౌతిక గుణ కాలుష్యంతో కూడిన హస్తములుండవు. కానీ అతడు దివ్య హస్తములు కలిగి ఉండి తనకు సమర్పింపబడిన కానుకను దేనినైనా గ్రహింపగలడు. ఇదే బద్ధజీవులకు మరియు పరమాత్మకు నడుమ గల భేదం. అతనికి భౌతిక నేత్రములు లేకపోయినను అతడు దివ్య నేత్రములు కలిగి ఉన్నాడు. లేనిచో అతడు ఎట్లు చూడగలను. వాస్తవమునకు అతడు భూత భవిష్యత్ వర్తమానములన్నిటినీ చూడగలడు. అతడు జీవుల హృదయములను నెలకొనిన పరమాత్ముడైనందున మన పూర్వకర్మలను, ప్రస్తుత కర్మలను, రాబో భవిష్యత్తులను కూడా ఎరుగగలడు. భగవానుడు సర్వమును ఎరిగి ఉన్నను అతనికి ఎవ్వరును ఎరుగలేరని భగవద్గీత యందు నిర్ధారింపబడింది. పరమ పురుషులకు మనకు ఉన్నటువంటి పాదములు లేవని చెప్పబడింది. కానీ అతని పాదములు దివ్యములు. వాటితో అతడు సర్వత్రా సంచరించగలడు. మరోలా చెప్పవలనగా భగవానుడు నిరాకారుడు కాదు. అతడు పాదములు, హస్తములు, నేత్రములు ఉన్న వాటినన్నీ కలిగి ఉన్నాడు. మనము ఆ పరమ పురుషుని అంశం నడిపించే మనము కూడా వాటిని అన్నిటినీ కలిగి ఉన్నాము. కానీ అతని ఇంద్రియములు భౌతిక ప్రకృతి గుణ సంపర్కము చే కలుషితము కావు. సో దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. సో మనకి ఫలానా లక్షణాలు ఉండడానికి కారణం ఎందుకయ్యా, ఏమిటయ్యా అంటే భగవంతుడికి కూడా ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టే మనకు ఆ లక్షణాలు ఉన్నాయి అని చెప్పుకొస్తున్నారు ప్రభుపాదుల వారు. సో మళ్ళీ భగవంతుడిని ఆ తేడా ఎక్కడొచ్చిందండి అంటే ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే మనము ఈ భౌతికంగా ఉండే వస్తువులన్నీ భౌతిక ఆనందము, భౌతిక కల్మషంతో నింపి ఉన్నాము కాబట్టి ఆ ఆధ్యాత్మిక శక్తి స్వరూపుడైన పరమాత్మ అంశం అయినా సరే మనము ఆ ఆధ్యాత్మిక శక్తిని చూడలేకపోతున్నాము.
శ్రీకృష్ణ భగవానుడు తన యోగ మాయాశక్తి చే యథారూపమును అవతరించినని భగవద్గీతలందు కూడా నిర్ధారించబడింది. అతడు భౌతిక ప్రకృతికి ప్రభు ఒకటిచే దాని వలన అతడు ప్రభావితుడు కాదు. వైదిక గ్రంథమునందు అతని దేహస్వరూపం అంతయు దివ్యమని వర్ణించుటను మనము చూడవచ్చు. అతను సచ్చిదానంద విగ్రహం అని పిలువబడు శాశ్వత స్వరూపమును కలిగి ఉండును. అతడు సకల విభూతి సంపన్నుడు. అతడే సర్వ ఐశ్వర్యములకు సర్వశక్తులకు యజమానుడు. బుద్ధిమంతులలో అత్యంత శ్రేష్ఠుడు. జ్ఞాన సంపూర్ణుడు అతడే. వాస్తవానికి ఇవన్నీ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునిలో కొన్ని లక్షణములలో కొన్ని మాత్రమే. అతడు జీవులందరికీ పోషకుడు మరియు సర్వ కార్యకలాపములకు సాక్షిగా నుండును. పరమ పురుషుడు సర్వదా దివ్యుడని మనము వైదిక గ్రంథము నుంచి ఎరుగగలుగుదు. మనము అతని శిరస్సును, ముఖమును, హస్తములను, పాదములను చూడలేకున్నాను వాటిని అతడు కలిగి ఉండును. మనము ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరింపబడినప్పుడే భగవానుని దివ్య రూపమును చూడగలుగుదు. ప్రస్తుత పరిస్థితులందు మన ఇంద్రియములు భౌతిక కాలుష్యం చే ప్రభావితములై ఉండుట చేత మనం అతని దివ్య రూపమును చూడలేకున్నాం. కనుకనే భౌతిక తత్వం చే మరింత అధికముగా ప్రభావితులై కలుషితులై ఉండే నిరాకారవాదులు పరమ పురుషుని అవగాహన చేసుకొనజాలరు. రైట్, అర్థమవుతుందమ్మా? కన్ఫ్యూజన్ గా ఉందా? కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంది. సో తెలిసిన పదాలే కానీ అట్లా ఉంటుంది. సో భగవంతుని ఆధ్యాత్మిక స్వరూపం చూడాలి అంటే మనము కూడా కొంతవరకు ఆ స్థితిలో ఉండాలి. ఆ స్థితిలో లేనంత కాలము భగవంతుడిని తాలూకా స్వరూపం గ్రహించగలిగే కెపాసిటీ ఉండక నిరాకారత్వంలోకి వెళ్ళిపోతున్నారు అని కూడా శ్రీల ప్రభుపాదులు వారు చెప్పుకొస్తున్నారు. అయితే మనము ఆ ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్ళకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే భౌతిక ప్రపంచంతో ఉండే సంపర్కం, భౌతిక ప్రపంచంతో ఉండే బంధము, భౌతిక ప్రపంచంతో ఉండే బద్ధత్వంతో. ఈ బద్ధత్వం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే ఇంద్రియ ఆనందం నుంచి వస్తుంది. ఆ ఇంద్రియ ఆనందం వలన ఆయన 8 నుంచి 12 శ్లోకాలు చెప్పిన శ్లోకాలలో లక్షణాలను మనం అలవర్చుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం ఆ లక్షణాలని గ్రహించగలుగుతామో అప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగడం జరుగుతుంది. సో జనరల్ గా మనం ఇదివరకు కూడా చెప్పుకొచ్చిన, సో యూ హ్యావ్ టు లుక్ ఇన్వర్డ్స్ టు లుక్ అప్వర్డ్స్ అని. సో చాలా మంది ఇన్వర్డ్స్ అనేసరికి మళ్ళీ మనము శరీరాన్ని శాసించే మనసుని నిర్ధారించే బుద్ధి దగ్గర ఆగిపోతూ ఉంటాం. మన ఆలోచన లోపలికి చూడడం అంటే మనల్ని మనము ఎగ్జామిన్ చేసుకోవడం అంటే సుమారుగా మన ఆలోచన విధానం దగ్గర ఆగిపోతాం బేసికల్గా. దానిని మించి ఆత్మతత్వం దాకా గ్రహించగలగాలి అని చెప్పుకొస్తున్నారు. అప్పుడు మాత్రమే పరమాత్మతత్వం మనం గ్రహించగలుగుతాం. మరి ఇది ఎలా వస్తుంది? ఇది ఎలా వస్తుందయ్యా అంటే మళ్ళీ శ్రద్ధ, విశ్వాసము. భగవంతుని మీద విశ్వాసము, ఆ శ్రద్ధ లేకపోతే, ఐ థింక్ లాస్ట్ వీక్ చెప్పుకున్నాము ఈ పదము. భాగవతంలోని 5వ స్కందం 5వ అధ్యాయం 5వ శ్లోకము క్లాస్ లాస్ట్ వీక్ మీరు ఎంతమంది అటెండ్ అయ్యారో తెలియదు. అందులో ఒక శ్లోకంలోని కర్మాత్మిక అంటారు, జీవాత్మని కర్మాత్మిక అంటారు. అంటే కర్మ ఆత్మని నిర్ధారించేస్తుంది, కర్మ ఆత్మని బంధించేస్తుంది. కర్మ ఆత్మిక, జనన మరణ చక్రకానికి కారణము కర్మాత్మిక అంటారు. కర్మ అంటే మన కర్మ వలన ఆత్మ బంధించబడిపోయి ఆ బంధము వలన మరో జన్మ తీసుకుంటుంది. అంటే ఆత్మ మరో జన్మ తీసుకోవడానికి కారణం కర్మయే. అది గ్రహించలేకపోతే జీవితము పరాజయము అంటారు. పరాజయం అనే పదంతో స్టార్ట్ అవుతుంది ఆ శ్లోకం. ఆ పరాజయం ఎందుకు ఇచ్చిందయ్యా అంటే ఆత్మ కర్మాత్మ అయిపోయింది కాబట్టి. సో 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 ఈ కర్మ ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే
ఇంద్రియానందం నుంచి వస్తుంది. ఇంద్రియానందం నుంచి వస్తుంది. ఇంద్రియానందము మనసు బుద్ధి దాకా, అంటే ఇంద్రియానందము మనసుని బుద్ధిని శాసించేస్తుంది. అప్పుడు ఆత్మ కూడా ఆ శాసనంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఇంద్రియానందం మనసుని బుద్ధిని శాసిస్తుందో ఆత్మ నీ ఇంద్రియానందానికి వశమైపోయింది, ఇంద్రియానందానికి బందీ అయిపోయింది. అట్టి ఆత్మని కర్మాత్మిక అన్నారు. అటువంటి స్థితి పరాజయ స్థితి అన్నారు. అంటే ఆత్మకు శుద్ధత్వం రావాలి అంటే, ఆత్మకు ప్యూరిఫికేషన్ రావాలి అంటే, ఆత్మ ఆన్ ఇట్స్ ఓన్ ఈజ్ ప్యూర్. మరి ఆత్మకు ఆ ప్యూరిఫికేషన్ అంటే ప్యూరిఫైడ్ ఆత్మ, శుద్ధాత్మ అంటే అది కల్మషం లేనిది, అన్కండిషనడ్, కండిషన్ నుంచి బయటపడిపోయింది. అది పరమాత్మకి చాలా దగ్గరగా ఉంటుంది. పరమాత్మకు చాలా దగ్గరగా ఉంటుంది. కానీ ఆ స్థితిలోకి వెళ్ళలేకపోవడానికి కారణము ఇంద్రియానందము, ఇదంతా తెలుసుకున్న విషయం, చర్చించుకున్న విషయం. అయితే మనము ఈ జ్ఞానము జ్ఞేయం అనేసరికి జ్ఞానవంతుడు ఏం గ్రహించగలగాలి అంటే పరమాత్మ లక్షణాలని గ్రహించగలగాలి. ఆత్మ లక్షణం గ్రహించడం, ఆత్మ ఎందుకు ఇట్లా జరుగుతుంది అన్నది సింపుల్ విషయం. సో ఎప్పుడైతే పరమాత్మ తాలూకా విశిష్టత, ఐశ్వర్య భావాన్ని గ్రహించగలుగుతామో, భగవంతుని తాలూకా ఐశ్వర్య భావాన్ని గ్రహించడం సులభం. భగవంతుని తాలూకా ఐశ్వర్య భావము మనకి భాగవత కథల్లోంచి, భగవంతుడు అంత గొప్పవాడు, 16,000 మంది రాణుల నుండి అంతఃపురాలను ఇచ్చాడు. నీ ఆత్మకి సాక్షిభావంగా ఉంటున్న పరమాత్మ అంతే లక్షణాలు కలిగి ఉన్నాడు. పరమాత్మ కూడా అంతటి శక్తివంతుడు. సో అంతటి శక్తివంతుడు నీకు సాక్షిగా ఉంటున్నాడు అంటే మనం కొంత భయపడాలి. చేస్తున్న విషయం కానీ, ఆలోచిస్తున్న విషయం కానీ, మాట్లాడుతున్నది, కర్మేంద్రియాలు చేస్తున్న కార్యక్రమాలు అన్నిటికీ సాక్షిగా ఒక వ్యక్తి శక్తి ఉన్నది. అది మామూలు శక్తి కాదు, అది చాలా పవర్ఫుల్ శక్తి అన్నది గ్రహించగలగాలి. అయితే పవర్ఫుల్ శక్తి అనేది గ్రహించడానికి వలన వలసిన కార్యం ఏమిటయ్యా అంటే భయం కాదు, సరెండర్ జరగగలగాలి. అటువంటి పరమాత్మ నాకు బిగ్ బ్రదర్ గా ఉన్నాడు. అటువంటి పరమాత్మ నాకు బిగ్ బ్రదర్ గా ఉన్నాడు. అటువంటి పరమాత్మ శరణగాని నేను పొందగలిగితే కార్యము, కార్యక్రమము అమృతత్వాన్ని పొందుద్ది. అంటే ఆధ్యాత్మిక తత్వాన్ని పొందే విధముగా భూమి మీదే నిలబడగలను, జీవించగలను, జీవిస్తున్నప్పుడు కూడా. సో ఈ పరమాత్మ ఎంత గొప్పదయ్యా, ఇది సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఈ పరమాత్మ తత్వం సర్వత్రా వ్యాపించి ఉన్నది. అంటే ఏమిటి సర్వత్రా వ్యాపించి ఉన్నది అంటే, ఐఎమ్ నాట్ సరెండరింగ్ టు సమ్ లిమిటెడ్ ఫోర్స్, ఐఎమ్ సరెండరింగ్ టు సమ్ అన్లిమిటెడ్ ఫోర్స్. ఈ అన్లిమిటెడ్ ఫోర్స్ ఏం చేయగలదు? దేన్నైనా చేయగలదు, ఎటువంటిదే, దేన్నైనా శాసించగలదు, దేన్నైనా శాసించగలదు. అంటే నాట్ ఓన్లీ యూ, ఇఫ్ యూ సరెండర్ టు ఇట్, people around you will also surrender to it as far as you are concerned. మనం పరమాత్మకి సరెండర్ అవ్వగలిగితే అది సర్వత్రా వ్యాపించి ఉన్నది కాబట్టి మన ప్రమేయం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా మన విషయానికి వచ్చేసరికి పరమాత్మ వాళ్ళని ఎట్లా బిహేవ్ చేయాలని శాసించగలుగుతాడు. లఘుమాత్ర సాధు సంఘము మనలో పరివర్తన తీసుకొస్తుంది అని ఎందుకు వస్తుంది అంటే, ఆ లఘుమాత్ర సాధు సంఘం అంటే ఆ సాధువు పరమాత్మకు సరెండర్ అయి ఉన్నాడు. ఆ సాధువు ఆధ్యాత్మిక భౌతిక స్థితికి అతీతంగా ఉండగలే సాధనలో ఉన్నాడు. అతను తన ప్రవర్తన ఇంద్రియానందం కోసం జరిగే ప్రవర్తన కాదు. సో ఆయన చేసే ప్రతి కార్యము కూడా ఆ పరమాత్మని ఆనందింపజేసి ఆ ఆనందంలో ఆయన ఆనందిస్తున్నాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనము కూడా పరమాత్మ మాట వినే స్థితికి ఎదుగుతాం. మనం కూడా సాధు సంగతి ఏం చేస్తుందంటే అదే చేస్తుంది బేసికల్గా.
అక్కడ ఏమవుతుందంటే మనము సాధువు ఇద్దరమే వ్యక్తులు ఉన్నాము, కానీ మనిద్దరము కూడా పరమాత్మ స్థితిలో ఒక్కటిగా ఉన్నాము. పరమాత్మ స్థితిలో ఒక్కటిగా ఉన్నాం. ఇక్కడ నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఎవరా నలుగురు? సాధువు, పరమాత్మ, నేను, పరమాత్మ. ఎప్పుడైతే అయితే పరమాత్మ రెండిట్లోనే ఒకటే. నేను అక్కడ ముగ్గురు వ్యక్తులు నేను ఒక్కడినే అయిపోయాను. సాధువు పరమాత్మ ఆధీనంలో ఉన్నాడు, నేను పరమాత్మ ఆధీనంలో ఉండటలేదు, ఎందుకంటే నేను ఇంద్రియాల ఆధీనంలో ఉన్నాను కాబట్టి. కానీ పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆ సాధు సాంగత్యం ఏం చేస్తుంది అంటే వాళ్ళు ముగ్గురు కలిసి నేను ఒక్కడితో ఫైట్ చేస్తాను అనమాట. ఒక్కడు కలిసి ముగ్గురితో ఫైట్ చేస్తున్నాను అవుతుంది అన్నమాట బేసికల్గా. అందుకు మనం వాళ్ళ మాట వినడము, ఆ మార్పు రావడము జరుగుతుంది. ఏం మార్పు వస్తుంది అంటే పరమాత్మ మాట వినే మార్పు, ఆధ్యాత్మిక స్థితిలోని చిన్నది చవి చూడగలిగే, చవి చూసే అవకాశం ఉంటుంది. అది అర్థమవుతుంది కదమ్మా. సో పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవడం ఎందుకయ్యా అంటే సర్వత్రా వ్యాపించున్నాడు, అతని అంతకంటే గొప్పవాడు మరొకడు లేడు, అతడు ఇంద్రియాలన్నిటికీ అతీతంగా ఉన్నాడు, కేవలము ఆధ్యాత్మిక స్థితిలో ఉండగలుగుతాడు. ఇంత ఇంత గొప్పవాడు నాతో ఉన్నాడు, నన్ను ఆయన చూసుకుంటాడు అన్న భరోసా తీసుకురావడం కోసం ఇవి చదువుకోవాలి బేసికల్గా. అటువంటి వ్యక్తి మాత్రం, అంటే జ్ఞానము తెలుసుకునే వ్యక్తి జ్ఞేయి ఎప్పుడవుతాడయ్యా అంటే ఈ తత్వాన్ని తెలుసుకుని సరెండర్ అవ్వగలిగిన నాడు. అర్థమవుతుందమ్మా? కోసము భగవంతుడు నేను అంత గొప్పవాడిని, ఇంతవాడిని, కానీ నా శక్తి ఏమిటయ్యా అంటే పరమాత్మ రూపంలోని సర్వత్రా వ్యాపించి ఉన్నది, అది గ్రహించాలయ్యా అర్జున అని చెప్పుకొస్తున్నాడు. రైట్? జ్ఞేయము అంటే ఇదే అవుతుందమ్మా. జ్ఞేయము అంటే ఇదే, ఆ జ్ఞానము తెలుసుకున్న వ్యక్తి జ్ఞేయము అంటే సరేనా? సరే, నెక్స్ట్ శ్లోకం ఎవరు చెప్తారు? నేను చదువుతాను ప్రభుజీ. విజయమాత. హరే కృష్ణ. హరే కృష్ణ. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ విజ్ఞేయం దురస్థం శాంతికే చ తత్. అనువాదము: పరమాత్ముడు స్థావర జంగములైన సర్వజీవుల అంతర్బాహ్యములలో నిలిచి ఉండును. సూక్ష్మత్వ కారణముగా అతడు భౌతికేంద్రియముల శక్తిచే చూచుటకు గాని తెలుసుకొనుటకు గాని అతీతుడు అయ్యున్నాడు. అత్యంత దూరమునందున్నను అతడు సర్వులకు సమీపముననే ఉండును. హరే కృష్ణ. సో పరమాత్ముడు స్థావర జంగములైన సర్వజీవుల అంతర్బాహ్యములలో నిలిచి ఉన్నాడు, బయట లోపల కూడా. సూక్ష్మతత్వ కారణమున అతడు భౌతిక ఇంద్రియముల శక్తితే చూచుట గాని తెలుసుకొనడగా కానీ అతీతుడై ఉన్నాడు. అత్యంత దూరమునున్నందును అతడు సర్వులకు సమీపముగానే ఉండును. సో సర్వత్రా వ్యాపించి ఉన్నది నా తత్వము, అది తెలుసుకుంటే అమృతత్వాన్ని పొందుతావు. అమృతత్వం పొందుతావు అంటే ఎటర్నల్ అంటే ఇంకా భౌతిక తత్వానికి దూరంగా ఉండగలుగుతావు. భౌతిక ప్రపంచంలో ఉండు, భౌతిక తత్వానికి అతీతముగా ఉన్న నా శక్తి. నేను భౌతిక ప్రపంచంలోనే నీతో పాటునే ఉన్నాను. నీ పొజిషన్ చాలా లిమిటెడ్, నా పొజిషన్ చాలా అన్లిమిటెడ్. అటువంటి ఆధ్యాత్మిక శక్తి నీ చుట్టూరు ఉన్నది, నీలో ఉన్నది. దానిని గ్రహించగలిగిన వాడే జ్ఞేయి. అది గ్రహించగలిగిన వాడే, ఆ జ్ఞానాన్ని గ్రహించగలిగిన వాడే జ్ఞేయి. అతడు సో ఇదంతా మళ్ళీ ఇంకా పరమాత్మ తత్వం అంటే ఆయన తాలూకా పరమాత్మ స్వరూప తత్వాన్ని చెప్తున్నారు. విశ్వరూపం చూసిన తర్వాత అర్జునుడికి ఇది క్లియర్ గా అర్థమైపోవాలి. ఆ వ్యాపించి ఉన్న ఆ ఆధ్యాత్మిక తత్వము కూడా నేనే, అది నా యొక్క శక్తి, నా యొక్క తత్వమే వ్యాపించి ఉన్నది. ఇది గ్రహించడానికి నీకు భౌతిక ఇంద్రియ శక్తి చాలదు. భౌతికేంద్రియ శక్తితో గాని చూచుట గాని తెలుసుకొనడం గానికి అతీతుడై ఉన్నాడు. సో భౌతికేంద్రియ శక్తి ఈజ్ వెరీ లిమిటెడ్. మనకి కూడా కనబడుతుంది. ఎంత దూరం కనబడుతుంది? భౌతిక ఇంద్రియ శక్తికి లిమిటేషన్ ఉంది.
ఎంత దూరమో కనబడదు, ఎంత దూరమో వినబడదు. దగ్గరగా మాట్లాడితేనే వినబడుతుంది. అది కూడా కొన్ని ఫ్రీక్వెన్సీస్ మాత్రమే మనకు వినబడుతున్నాయి. ఇవన్నీ భౌతిక ఇంద్రియ శక్తి తాలూకు లిమిటేషన్. ఇది ఇది సింపుల్ కదా, బేసికల్ గా అర్థం చేసుకోవడం, కళ్ళు కానీ చెవులు కానీ అర్థం చేసుకోవడం. అటువంటిది మరి ఒక డిస్టెన్స్ దాటితే అది పని చేయట్లేదు. భగవత్ తత్వము చూడడానికి, గ్రహించడానికి ఇది చాలదు. ఈ భౌతిక ఇంద్రియాలుతోని అవ్వదు. అంటే ఎందుకు మళ్ళీ అది అంత ఇన్సిస్ట్ చేస్తున్నారు అంటే, మనం అంత అలవాటు పడిపోయాం భౌతిక ఇంద్రియాలతోనే. అందులో తప్పేమీ లేదు, ఎందుకంటే అట్లాగనే మనం అలవాటు పడిపోయాం కాబట్టి. అయితే దాని నుంచి బయటపడగలిగినప్పుడు మాత్రమే మనం చూడగలుగుతాం. అంటే దాని నుంచి బయటపడడం ఎట్లాగండి అంటే, కళ్ళు మూసుకుని చెవులు మూసుకుని కూర్చోవడం కాదు. ఇది లిమిటెడ్ అనేది గ్రహించగలిగిన నాడు, దీని తాలూకా అన్లిమిటెడ్ తత్వం ఏమిటి అని ఆలోచించగలిగిన నాడు దాని గురించి ప్రయత్నం చేస్తాం బేసికల్గా, రైట్? సో వైదిక గ్రంథమును అనుసరించి పరమ పురుషునైన నారాయణుడు ప్రతి జీవి యొక్క అంతరము మరియు బాహ్యములను నిలిచి ఉండినని మనం తెలుసుకొనగలం. అతడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండిటి యందు ప్రత్యక్షమై ఉన్నాడు. అతడు అత్యంత దూరమునున్నను మనకు సమీపమునందునే ఉండును. ఇవన్నీ వైదిక గ్రంథ వచనములు. కఠోపనిషత్తునందు అసిదో దూరం వ్రజతి సైనోయతి సర్వతః అని చెప్పుచున్నది. దేవాదిదేవుడు ఎల్లప్పుడూ దివ్య ఆనందమున నిమగ్నుడై ఉండిచే అతడు ఎట్లు తన సంపూర్ణ వైభవమును అనుభవించుచున్నాడని దానిని మనము ఈ భౌతిక ఇంద్రియములతో చూచుట కానీ తెలుసుకున్నట్టు కానీ చేయలేము. కనుకనే అతనిని అవగాహన చేసుకున్నట్టుకు భౌతికములైన మన మనస్సు ఇంద్రియములు పనిచేయచాలవని వైదిక గ్రంథములు చెప్పబడింది. కానీ భక్తియుక్త సేవయందు కృష్ణ చైతన్యం అభ్యసించుటచే ఇంద్రియములను మనస్సును పవిత్రీకరించుకుని వాడు అతనిని నిత్యము దర్శింపగలడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని పట్ల ప్రేమను పెంపొందించుకుని భక్తుడు అతని నిత్యము దర్శింపగలడని బ్రహ్మ సంహిత యందు నిర్ధారింపబడినది. భక్త్యా త్వనన్యయా సఖ్య భక్తియుక్త సేవ ద్వారానే అతడు దర్శింపబడి అవగతమగుచుండును అని చెప్పబడినది. సో మరి మనకున్నదే భౌతిక తత్వము, భౌతిక పనిముట్లు. వీటి నుంచి మరి అతన్ని గ్రహించగలగాలి అంటే ఈ జ్ఞానము, జ్ఞేయము వీటిని అర్థం చేసుకోవడం వలన కాదయ్యా. నువ్వు వాటిని భక్తియుక్త సేవ కింద ప్రేమ భక్తిలోకి మార్చుకోగలిగినాడు మాత్రమే నీకు కనబడతాడు అని శ్రీల ప్రభుపాదులు వారు చెప్పుకొస్తున్నారు. అన్ని ఉపనిషత్తుల్లోని, మిగతా వాడు భగవద్గీతలోని, వాటిలోని కూడా, బ్రహ్మ సమితిలో కూడా చెప్పిన మాట ఏమిటయ్యా అంటే, ప్రేమ భక్తితో ఉన్నప్పుడే ఇంద్రియానందం నుంచి బయటపడతాం. ప్రేమ మాత్రమే ఇంద్రియానందం నుంచి బయటపడుతుంది. అది కొంతవరకు అర్థం చేసుకోవడం సులభమేగా. ప్రేమ మాత్రమే ఇంద్రియానందం నుంచి మనకు బయటపడుతుంది. అంటే మనము చాలా విషయాలు ఇంద్రియానందం కోసం అన్ని విషయాలు ఇంద్రియానందం కోసమే చేస్తాం. ప్రేమ ఉన్న చోట ఇంద్రియాలు కష్టపడుతున్నా వాటి మనము చేస్తాం. అర్థమవుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల విషయంలోని ఎంత వాళ్ళు మనల్ని విసిగిస్తున్నా, మనల్ని కష్టపెడుతున్నా, మన పైకి తొక్కుతున్నా, ఏం చేస్తున్నా మనం ఎందుకు పేరెంట్స్ భరిస్తారు? ప్రేమ వల్ల. వాళ్ళు నెత్తికి తన్నుతున్నా, అది బాధ పెడుతున్నా సరే ఎందుకు భరిస్తారు అంటే ఇంద్రియానందము, ప్రేమ ఇన్వర్స్ గా ఉండగలం. అంటే ఇంద్రియానందాన్ని తగ్గించగలిగేల ఏకైక విషయం ఏమైనా ఉంది అంటే ప్రేమ. ఎప్పుడైతే భగవంతుని మీద భక్తియుత ప్రేమతో భగవంతునికి సేవ చేయడం మొదలు పెడతామో మన ఇంద్రియాల వలన పొందే ఆనందాన్ని తగ్గించుకోగలుగుతాం. మన ఇంద్రియాల వలన పొందే ఆనందం నుంచి బయటపడగలుగుతాం. అర్థమవుతుంది కదమ్మా. అప్పుడు మాత్రమే భగవంతుని తాలూకా స్థితిగతులు మనకి అర్థమవుతాయి. భగవంతుని తాలూకా శక్తిగతులు మనకి అర్థమవుతాయి. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నను
మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాము? నేను క్లియర్గా చెప్పుకొస్తున్నారు ఆయన, నేను అన్ని చోట్ల ఉన్నాను, నీ బయట ఉన్నాను, లోపల ఉన్నాను, కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఎందుకయ్యా అంటే, నీకున్నవి భౌతిక ఇంద్రియాలు కాబట్టి. నీ భౌతిక ఇంద్రియాలని ఆధ్యాత్మిక స్థితికి నువ్వు తీసుకు వెళ్ళగలగాలి. అది ఎప్పుడు వస్తుందయ్యా అంటే, ప్రేమ భక్తి ద్వారానే వస్తున్నది. భగవంతుని మీద ప్రేమతో మాత్రమే వస్తుంది. ఇది ఇది ఫిక్టీషియస్ హాలిసినేషన్ కాదు, ఇది హాలిసినేటెడ్ ఫీలింగ్ కాదు. ఎప్పుడైతే భగవంతుని సంపూర్ణంగా ప్రేమించడం అలవాటు చేసుకునే స్థితికి ఎదుగుతామో అప్పుడు అప్పుడు అది ఏమవుతుందంటే భౌతిక స్థితి నుంచి దూరం చేస్తుంది, ఆధ్యాత్మిక ఆనందాన్ని చూపించగలుగుతుంది. అప్పుడు నీకు ఇదంతా అర్థమవుతుంది అని చెప్పి వాళ్ళు రాసుకొస్తున్నారు. రైట్, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. నేను చదువుతాను ప్రభుజీ. చదవండి మానిత మాతాజీ. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. అనువాదము: పరమాత్ముడు సమస్త జీవులలో విభజింపబడినట్లుగా కనిపించినా అతడు ఏనాడు విభజింపబడడు. అతడు ఒక్కడుగానే నిలిచి ఉంటాడు. ప్రతి జీవునికి అతడే పోషకుడైనా అతడే అందరినీ కబలిస్తాడని, అతడే అందరినీ వృద్ధి చేస్తాడని తెలుసుకోవాలి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. పరమాత్ముడు సర్వ జీవులయందు విభజింపబడినట్లు కనిపించినను అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. అతడెన్నడూ విభజింపబడక ఎక్కడైనా ఏకైకుడుగా నిలిచి ఉన్నాడు. అతడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు ఎవరి గాలి వాళ్ళది, ఎవరి ఆకాశం వాళ్ళది అని అనుకోవడానికి వీల్లేదు. ఆకాశము గాలి ఎట్లాగా మొత్తం అంతా వ్యాపించి ఉన్నదో, భగవతత్వము అంతకంటే ఎక్కువగా, అంతకంటే వడికాల్ మైన్యూట్ గా, అంతకంటే మైక్రోస్కోపిక్ గా, అంతకంటే ఎక్కువ వ్యాపించి ఉన్నది. సారీ, అతడు ఎన్నడను విభజింపబడక ఏకైకుడుగా నిలిచి ఉండను. అతడు సర్వజీవులను పోషించువాడైనను సర్వులను కబళించినది మరియు వృద్ధి పొందుతున్నది అతడేనని అవగాహన చేసుకునవలెను. సో సో కేవలము ఆ భగవత్ పరమాత్మ శక్తి వలనే ప్రపంచం నడుస్తుంది కాదు, ప్రపంచాన్ని నడిపించే శక్తే పరమాత్మ తత్వము. అది శ్రీకృష్ణ భగవానుడు, అది నేనే, నా వలనే జరుగుతుంది అని చెప్పి చెప్పుకొస్తున్నారు. రైట్, వాడు ప్రతి వ్యక్తి హృదయమునందున పరమాత్మగా నెలకొని ఉన్నాడు. దీని భావము అతడు విభజింపబడినాడా? అతడు అదెన్నడును కాబోదు. అస్తమునకు అతడు ఒక్కడే. ఈ విషయమున సూర్యుని ఉదాహరణకి చెప్పవచ్చును. మధ్యాహ్న కాలమున సూర్యుడు తానుండవలసిన స్థానమును నిలిచి ఉండును. ఎవరైనాను ఏ దిక్కునైందనను 5000 మైళ్ళు ప్రయాణించి వెళ్ళి సూర్యుడు ఎక్కడున్నాడని ప్రశ్నించో ఎల్లరూ సరిగ్గా తమ శిరస్సుపై ప్రకాశించుచున్నాడని సమాధానం చెప్తాడు. శ్రీకృష్ణ భగవానుడు అవిభక్తుడైనను విభక్తుడైనట్లుగా కల్పించినని చెప్పుటకు వైదిక గ్రంథములందు ఈ ఉదాహరణ ఇవ్వబడినది. సూర్యుడు ఒక్కడే అయినను పలు ప్రదేశములలో జనులకు ఏకకాలమున కనబడినట్లుగా విష్ణు ఒక్కడే అయినను తన సర్వశక్తిమత్వముచే సర్వత్రా ప్రత్యక్షమై ఉండునని కూడా వైదిక గ్రంథములు చెప్పబడినది. పరమపురుషుడే జీవులందరికీ పోషకుడైనను ప్రళయకాలమున సర్వమును కబళించును. కురుక్షేత్రముల సమావేశమైన యోధులందరినీ కబళించుటకే తాను వచ్చినట్లు భగవానుడు ఏకాదశ అధ్యాయం నుండి చెప్పుచున్నాడు. ఈ విషయం నిర్ధారించబడింది. కాలస్వరూపమును అతడు సర్వమును కబళించినని కూడా ఈ అధ్యాయం నందు పేర్కొని ఉండరు. అతడే సర్వులను నశింపజేయువాడు. సృష్టి ఆరంభమున జీవులందరినీ వారి మూల స్థితి నుంచి వృద్ధి చేసి చివరకు ప్రళయకాలమున వారందరినీ అతడు కబళించివేయండి. అతడే సర్వ జీవులకు మూలాధారుడనే విషయము పరమ ఆశ్రయుడని వేదమంత్రములు నిర్ధారించుచున్నది. సృష్టి అనంతము సర్వమును సర్వశక్తిమంతుడైన అతనిని శక్తిపైననే ఆధారపడి ప్రళయానంతరము తిరిగి అతనినే చేరి అతని యందే విశ్రమించింది. దీనిని తైత్తిరీయోపనిషత్తు యందు ఇట్లా స్థిరపడింది. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాయంతి జీవంతి
ఎత్ర యస్త్యాభి సంవిశంతి బ్రహ్మ తద్వి జిజ్ఞాసస్వ. సరే, సో సో మళ్ళీ భగవంతుని తాలూకా ఈ పొటెన్సీ వలనే చివరికి సృష్టి చివరికి అంతటిని కబళించి తన 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 గర్భంలో దాచుకోగలుగుతున్నాడు. మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు ఇదంతా కూడా భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉండడం వలన జరుగుతుంది. అతడు మనలో సాక్షిభూతముగా పరమాత్మతో కంపేర్ చేస్తున్నా సరే అతడు ప్రతి జీవిలోని లోపల బయట కూడా ఉన్నాడు అన్నది మనం సర్వజీవులందు వివరింపబడినట్లు కనిపించినను అతడెన్నడూ విభజింపబడక ఏకీకుడిగా నిలిచి ఉన్నాడు. అతడు సర్వజీవులను పోషించేవాడైనను సర్వులను కబళించినది మరియు వృద్ధి పొందినది అతడే అని అవగాహన చేసుకొనవలెను. ఇది 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 మనం గ్రహించాల్సిన విషయము. సో సో జ్ఞానయోగం అంటే ఇదే. యోగం అంటే ఇదే. ఈ జ్ఞానము వలన ఏం జరగాలయ్యా అంటే భక్తిలోకి వెళ్ళడానికి మరింతగా ఉపయోగపడగలగాలి. సో భక్తి యోగంతో భగవద్గీత అయిపోయింది కదండి. ఎస్, భగవద్గీత అయిపోయింది. కానీ భగవద్గీత భక్తి యోగంలోని నువ్వు భగవంతుని ప్రేమించాలి, భగవంతుని గొప్పతనం ఇది అని చెప్పి వదిలేశారు. ఆ గొప్పతనం ఏమిటి అన్నది చెప్తున్నారు జ్ఞానయోగంలో. ఈ జ్ఞానము మనల్ని మరింతగా భక్తిలో ప్రతిష్టం చేయడానికి ఉపయోగపడగాలి, మరింతగా నిలబెట్టడానికి ఉపయోగపడాలి. రైట్? సో షల్ వి గో ఫర్దర్? పద్దెనిమిదవ శ్లోకం నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. శ్రీకృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం ప్రభుజీ. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. అనువాదం. తేజోవంతమైన సర్వ వస్తువులందు కాంతికాధారుడు అతడే. భౌతికత్వమును అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడై ఉండును. జ్ఞానము మరియు జ్ఞాన విషయము జ్ఞానగమ్యము కూడా అతడే. అతడే ఎల్లరి హృదయములందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. హరే కృష్ణ. సో సో ఆ సర్వత్రా వ్యాపించి ఉన్న వ్యక్తి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అందరి హృదయమునందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు అనే విషయం ఇప్పుడు ఇక్కడ దాన్ని నిర్ధారిస్తున్నారు. తేజోవంతములైన సర్వ వస్తువులందు కాంతికి ఆధారుడు అతడే. భౌతిక తత్వము అను అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడై ఉండును. జ్ఞానము మరియు జ్ఞాన విషయము జ్ఞాన గమ్యము కూడా అతడే. అతడే ఎల్లరి హృదయమునందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. సో జ్ఞానము, మనకు నాలెడ్జ్ తెలుసుకుంటున్నామంటే అతని గురించి తెలుసుకోవడమే నాలెడ్జ్. మరియు జ్ఞాన విషయము, ఆ నాలెడ్జ్కి అతని గురించి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవడమే జ్ఞాన విషయము. జ్ఞాన గమ్యము కూడా అతడే. అది మళ్ళీ అతని లక్షణాలు ఏమిటయ్యా? భౌతిక తత్వము అను అంధకారమునకు అతీతుడు. అతడు అవ్యక్తుడై ఉన్నాడు. సర్వ వస్తువులందు కాంతికి ఆధారుడు అతడే. అంటే సర్వ వస్తువులందు కాంతి అంటే మళ్ళీ లిటరల్ గా తీసుకోవచ్చు, లేదా what you call it, ఎఫ్లజెన్స్. తేజోవంతములైన సర్వ వస్తువులందు కూడా కాంతికి ఆధారుడు అతడే. ఆ ఎఫ్లజెన్స్ కి కారణం అతడే. అంటే అతని ఎఫ్లజెన్స్ కారణం అంటే హీఈస్ నాట్ ఎ లైట్ లైక్ థింగ్ బేసికలీ. దట్ జ్ఞానం బేసికలీ. భౌతిక తత్వము అను అంధకారమునకు అతీతుడు. సో ఆధ్యాత్మిక తత్వం ఆయన ఉన్న చోట భౌతిక తత్వము అను అంధకారము ఉండడానికి అవకాశం లేదు. అది ఎందువలనంటే ఆయనే జ్ఞానము మరియు జ్ఞాన విషయమునకు జ్ఞాన గమ్యము కూడా అతడే. అతడు ఎక్కడో కాదు, అంతా వ్యాపించి ఉన్నా, అక్కడెక్కడో ఉన్న భౌతిక ప్రపంచం అంతా వ్యాపించి ఉన్న ప్రతి హృదయమునందు ప్రతిష్ఠుడై ఉన్నాడు. ప్రతి హృదయంలోని కూడా ఆత్మక సాక్షిగా నిలబడి ఉన్నాడు అని చెప్పుకొస్తున్నారు. ఇదంతా ఎందుకు గ్రహించాలి అంటే మనల్ని మనం ఎట్లా మలుచుకోవాలి, ఎట్లా జీవించాలి అని తెలుసుకోవడం కోసము ఈ విషయం అంతా గ్రహించగలగాలి బేసికల్ గా. రైట్?
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు వంటి కాంతివంతములైన వాటి కాంతికి పరమాత్ముడే, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే కారణం. ఆధ్యాత్మిక జగత్తునందు దేవాది దేవుని దివ్య తేజస్సు విస్తరించి ఉండేటచే అక్కడ సూర్యుడు లేదా చంద్రుని అవసరం లేదని వైదిక గ్రంథములు తెలుపబడినవి. కానీ భౌతిక జగత్తున భగవానుని తేజస్వి అయిన బ్రహ్మజ్యోతి భౌతిక రూపమున మహత్తత్వముచే భౌతిక అంశములు కప్పబడి ఉండేటిచే ఈ భౌతిక జగత్తునందు కాంతి కొరకై సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు వంటి వాటి సహాయము కావాలని. కానీ ఆధ్యాత్మిక జగత్తుని ఇటు వస్తువులతో ఏమాత్రము అవసరము లేదు. భగవానుని ప్రకాశమానమైన కాంతి చేతనే సర్వమును ప్రకాశింపజేయుచున్నని వేదమునందు స్పష్టముగా తెలిపబడింది. కనుకనే అతడు భౌతిక జగత్తునందు స్థితిని కలిగి ఉండడని స్పష్టమగుచున్నది. భగవానుడు అత్యంత దూరము గల ఆధ్యాత్మిక జగత్తునందలి దివ్య ధామమునందు స్థితుడై ఉండును. ఈ విషయమును వేదములు కూడా సమర్థించుచున్నది. ఆదిత్యవర్ణం తమస పరస్తాత్, సూర్యుని వలె నిత్య కాంతిమగు భగవానుడి జగత్తునందలి అంధకారమునకు అతీతముగా నుండును. దేవాది దేవునికి సంబంధించిన జ్ఞానము దివ్యమైనది. బ్రహ్మమును గూర్చిన విషయము ఆధ్యాత్మిక జ్ఞానసారమును వైదిక గ్రంథములు నిర్ధారించుచున్నవి. సరే, ఆధ్యాత్మిక జగత్తును చేరగోరు వారికి అట్టి జ్ఞానమును ప్రతి ఒక్కరి హృదయములందు ప్రతిష్ఠుడైన పరమ పురుషుడే స్వయముగా అందించుచున్నాడు. దేవమాత్మా బుద్ధి ప్రకాశం ముముక్షైర్వ శరణమాహం ప్రపద్యతే. ఎవరైనను ముక్తిని వాంఛించినో దేవాది దేవుని తప్పక శరణ వేడవలని శ్వేతస్వరూపనిషత్తు చెబుతుంది. ఇక్కడ చరమ జ్ఞాన గమ్యములకు సంబంధించినంత వరకు తమేవ విదిత్వాతి మృత్యుమేతి. ఎవరైనను అతని ఎరుగిట చేతనే జన్మ మృత్యు పరిధిని అధిగమించగలుగుదరు అని మళ్ళీ శ్వేతస్వరూపనిషత్తు స్థిరీకరిస్తున్నది. పరమాత్ముడు ప్రతి ఒక్కరి హృదయమునందు పరమ నియామకునిగా నెలకొని ఉన్నాడు. అతని హస్తములు మరియు పాదములు సర్వత్రా వ్యాపించున్నవి. కానీ ఈ విషయమును జీవాత్మలకు వర్తింపుజేయుట సమంజసము కాదు. కనుక జీవాత్మ పరమాత్మ ఇరువురు క్షేత్రజ్ఞులని మనం అంగీకరింపక తప్పదు. జీవుని హస్తములు మరియు పాదములు స్థానికముగా ఒకే ప్రదేశమునకు పరిమితులై ఉండును. కానీ శ్రీకృష్ణ భగవాను హస్తములు మరియు పాదములు సర్వత్రా వ్యాపించి ఉన్ననని శ్వేతస్వరూపనిషత్తు మళ్ళీ చెప్తుంది. ఆ దేవాది దేవుడే సమస్త జీవులకు ప్రభువు కనుక సర్వ జీవులకు అతడు చర్మ ఆశ్రమై ఉన్నాడు. కనుక పరమాత్మ జీవాత్మలు ఎప్పుడు భిన్నులైన సత్యమును నిరాకరించుటకు వీలు లేదు అని. సో ఇక్కడ మనకి మళ్ళీ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. బేసికల్ గా ఏంటి, భగవంతుడు. సో భగవంతుడి వలనే సూర్యచంద్రులకే కాంతి వస్తున్నది. సూర్యచంద్రుల కాంతి భౌతిక ప్రపంచంలో అవసరము. ఎందుకంటే మహత్తత్వము ఆధ్యాత్మిక తత్వాన్ని కప్పివేసింది. మహత్తత్వం ఆధ్యాత్మిక తత్వాన్ని కప్పివేసింది కాబట్టి మనము భౌతిక ఇంద్రియాలు మనల్ని పాలిస్తున్నాయి. భౌతిక ఇంద్రియాలు పాలిస్తున్నప్పుడు అవి నడుచుకోవడానికి అవి నడుచుకోవడానికి కాంతి అవసరం. ఏ నిమిషం అయితే భౌతిక ఇంద్రియ శక్తికి అతీతంగా ఉండగలిగే స్థితిలో ఉంటామో అప్పుడు ఈ సూర్యకాంతి అవసరం లేదు. చెప్తుంటారు బ్లైండ్ పీపుల్ కి సూర్యుడితో సంబంధం లేదు కదా. వాళ్ళకి ఇంట్లో కరెంట్ ఉందా లేదో కూడా తెలియదు. ఇల్లంతా వాళ్ళు చక్కబెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ చీకటిగా ఉందన్న విషయం కూడా వాళ్ళు గ్రహించలేరు. నిజం చెప్పాలంటే వాళ్ళకి ఒక భౌతిక ఇంద్రియము ఆఫ్ అయిపోయి ఉంది. బేసికల్గా ఒక భౌతిక ఇంద్రియ తత్వం మీద ఆధారపడకుండడం వలన కొంత ఆధ్యాత్మికంగా ఎదుగున్నారు. కొంత ఆధ్యాత్మికంగా మనకి సామెత కూడా ఉంది కదా, ఒక లక్షణము అవలక్షణం ఉంటే వాళ్ళకి మెంటల్ గా కొంత పవర్ఫుల్ గా ఉంటారు అని చెప్పి మనకు అనుకుంటూ ఉంటాం. ఆ మెంటల్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే లేదు. ఆ మెంటల్ పవర్ రాకుండా ఉండడానికి కారణం ఏమిటి అంటే భౌతిక ప్రపంచం, భౌతికంగా కల్మషం, భౌతికంగా కప్పిపోయి ఉండిపోవడం వలన. అర్థమవుతుంది కదా. రివర్స్ డైరెక్షన్ లో ఆలోచిస్తే దివ్య అంటే మరి కళ్ళు లేని వాళ్ళు ఎట్లాగా అదే ఇంట్లోని ఎలాగ సింపుల్ గా ఉండగలుగుతున్నారు? వాళ్ళకి ఏది ఎక్కడుందో ఎట్లాగా మనకి గుర్తుండట్లేదు, వాళ్ళకి గుర్తుంటుంది. వాళ్ళకి మరో శక్తి అంటే అంటే అంటే
ఎప్పుడైతే భౌతిక ఇంద్రియాలను మనము కామ్ చేస్తామో ఆధ్యాత్మికంగా ఎదగగలము అనడానికి అదొక గొప్ప ఉదాహరణగా చెప్పుకొస్తున్నాం బేసికల్. అర్థమవుతుంది కదమ్మా. సో సో ఇది ఎందుకు జరుగుతుందయ్యా అంటే, ఎందుకు అవసరం పడ్డది, ఇటువంటి కాంతి అవసరం ఎందుకు పడ్డది అంటే, పరతత్వము భౌతిక తత్వంతో నిండిపోయింది కాబట్టి. పరతత్వమే భౌతిక తత్వానికి కారణము అని కూడా మనం భాగవతంలో చదువుకున్నాం. పరతత్వంలోంచే ఆ ఏంటి పంచభూతాలు నుంచి పంచేంద్రియాలు పుట్టుకొచ్చాయి. పంచభూతాలుగా ఐదుటి కోసమే ఇంద్రియాలు వస్తాయి బేసికల్ గా. వాయువు లేకపోతే వినుకుడు ఉండదు, సూర్యుడు లేకపోతే చూపు ఉండదు. సో మనకి ఎవరికైనా కంటికి ప్రాబ్లం వస్తే సూర్యునికి పూజ చేయమంటారు కూడా, సూర్యునికి పూజ చేయమంటారు. అట్లాగా ప్రతి ఇదంతా కూడా భౌతిక తత్వం నుంచి వచ్చింది. మరి ఈ భౌతిక తత్వం ఎందుకు అవసరం ఉందయ్యా అంటే, జీవాత్మ కోరికలు తీర్చుకోవడం కోసం కావాల్సి వచ్చింది. జీవాత్మ భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం కావాల్సి వచ్చింది. ఆ జీవాత్మ భౌతిక కోరికలు తీర్చుకోగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చేసిందయ్యా అంటే, ఆ పరమాత్మ శక్తి నుంచే వస్తున్నది. ఆ పరమాత్మని నేనే అంటే ఇదంతా గ్రహించగలిగిన వలన ఏం జరుగుద్దయ్యా, జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలోంచి బయటపడడము. జన్మ మృత్యు జరా వ్యాధిలో జన్మ చక్రంలోని ఎందుకుంటున్నాము, దీని నుంచి బయటపడడానికి మార్గం ఏమిటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం కోసము ఇది ఉపయోగపడగలగాలి. అంతే. ఈ జ్ఞానం ఏమిటయ్యా అంటే అది. మరి ఇదంతా కూడా జరుగుతుంది, నా చుట్టుపక్కలే జరుగుతున్నది, సర్వత్రా వ్యాపించున్నాడు భగవంతుడు అని చెప్తున్నారు, అయినా నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను అన్న విషయం ఇప్పుడు అర్థం అవ్వగలగాలి. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అన్న విషయం అర్థం అవ్వాలి బేసికల్. మరి అర్థమైన తర్వాత బయటపడడం కోసం ఏం చెయ్యాలయ్యా అంటే, భక్తియుక్త సేవ మాత్రమే. 7 నుంచి 12 చాప్టర్సే దానికి మార్గదర్శకం అవుతుంది. ఆ 7 నుంచి 12 చాప్టర్స్ అర్థం చేసుకున్నా ఎందుకు ఆ స్థితిలో ఉండలేకపోతున్నాను, ఎందుకు ఆ ప్రయత్నం చేయలేకపోతున్నాను అంటే, ఈ 13 నుంచి 18 చాప్టర్స్ ఉపయోగపడగలగాలి. అదే జ్ఞానయోగం వలన ఉపయోగం. భగవంతుడు ఎట్లా బిహేవ్ చేస్తాడు, మనిషి ఇట్లా బిహేవ్ చేస్తాడు, ఇవన్నీ తెలుసుకోవడం కోసం కాదు, తెలుసుకుని భక్తి యోగంలో నిలబడడం కోసము ఈ జ్ఞానము తప్పితే, ఇది తెలుసుకుని నేను జ్ఞానిని అనిపించుకోవడం కోసము కాదు. సో మనకున్న లిమిటేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. భగవంతుని తాలూకా పరమాత్మ తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకయ్యా అంటే, మనకున్న లిమిటేషన్స్ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. నీ చుట్టూరా సర్వత్రయా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ తత్వము, నీలోనే ఉందా పరమాత్మ తత్వము. నువ్వు దాన్ని గ్రహించలేకపోవడానికి కారణము కూడా ఎక్కడో లేదు, నీలోనే ఉంది. నువ్వు బయటికి వేరే ఒక విధంగా చూస్తున్నావు. ఆధ్యాత్మికంగా ఎదగలేకపోవడానికి కారణం నువ్వు భౌతికంగా నిండిపోయి ఉండడం వలన. నువ్వు భౌతికంగా నిండిపోయి ఉండడానికి కారణం నీ ఇంద్రియానందము, త్రిగుణతత్వము. భగవంతుడు దీనికి అతీతమైన శక్తి సర్వత్రా వ్యాపించి నీలోనే నీతో పాటు సాక్షిభూతముగా నిలబడి ఉన్నాడు. అతని శరణు పొందాలి అనేది మనం గ్రహించడం కోసం ఈ చాప్టర్ ఉపయోగపడగలగాలి. రైట్? సరే, 19వ శ్లోకం ఎవరు చదువుతున్నారు? నేను చదువుతా గురించి. నేను చదువుతా ప్రభు. చదవండి. చదవండి అమ్మ విక్రమ్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఇది క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజాయ మద్భావాయో ప్రపద్యతే. అనువాదం: ఈ విధముగా క్షేత్రము, జ్ఞానము, జ్ఞేయములను గూర్చి నాచే నీకు సంక్షేపముగా చెప్పబడినది. నా భక్తులు మాత్రమే దీనిని పూర్తిగా అవగాహనము చేసుకొని నా భావమును పొందుదురు. హరి. సో ఈ విధముగా క్షేత్రం అనగా దేహము, జ్ఞానము, జ్ఞేయమును గూర్చి నాచే నీకు సంక్షేప్తముగా అంటే సమ్మరిగా, టూకీగా చెప్పబడింది.
నా భక్తులు మాత్రం దీనిని పూర్తిగా అవగాహన చేసుకుని నా భావమునే పొందుతున్నారు. అంటే ఇది తెలుసుకోవడం వలన జరగాల్సిన విషయం ఏమిటయ్యా అంటే ఆ భావన, భగవద్భావన, పరమాత్మ భావన, పరతత్వ భావన చేయడానికి ఉపయోగపడగలగాలి. శరీరము, జ్ఞానము, ఈ జ్ఞాన తాలూకా జ్ఞేయము గురించి తెలుసుకోవడం వలన ప్రయోజనం ఏమిటయ్యా అంటే భక్తి మార్గంలో వెళ్ళడానికి. భక్తులు మాత్రం దీన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటున్నారు. అంటే దీన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం భక్తికి కావలసిన ఒక ప్రీరిక్విజిట్. అవగాహన చేసుకోవడం వలన ఏం జరుగుతుందయ్యా అంటే భగవద్భావనను పొందగలుగుతున్నారు. ఆ భగవంతుని తాలూకు ఉనికిని చూడగలుగుతున్నారు. ఆ భగవంతుని తాలూకా ఆ పరమాత్మ సర్వత్రా వ్యాపించున్న పరమాత్మ తత్వాన్ని చూడగలుగుతున్నారు. పరమాత్మ తత్వాన్ని చూడగలడం అంటే భౌతిక తత్వం నుంచి బయటపడడమే. భౌతిక తత్వం నుంచి ఎప్పుడైతే నువ్వు బయటపడగలవో, భౌతిక తత్వం నుంచి పడాలంటే ఏం కావాలి? అసలు నువ్వు ఏంటో అర్థం చేసుకో. నీ శరీరం అంటే ఏంటో అర్థం చేసుకో. ఈ క్షేత్రం దేంతో తయారు చేసిందో అర్థం చేసుకో. నువ్వు దేనికోసం జీవిస్తున్నావో అర్థం చేసుకో. ఇవి అర్థం చేసుకోవడం వలన భక్తి భావన పెరగాలి. నేను అర్థం చేసుకోవడం వలన భౌతిక తత్వాన్ని నువ్వు దేనికోసం ఇంతకాలం జీవిస్తున్నాను అని అని అనుకుంటున్నావో అది నీ క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ లేకే కదా చుట్టూరు ఉన్నవాళ్ళు, నా వాళ్ళు, బంధువులు ఇవన్నీ భావనలో ఉన్నావు. ఆ భౌతిక భావన నుంచి బయటపడగలగాలి. మనం కూడా ఆ భౌతిక భావన నుంచి పడగడానికి ఉపయోగపడగలగాలి. ఈ చాప్టర్ అనేది భగవంతుడు కన్క్లూజివ్ గా చెప్పుకొస్తున్నారు 19వ శ్లోకం. సరే, దీని భాష్యం చదువుదాం. భగవానుడు ఇంతవరకు దేహమును, జ్ఞానమును, జ్ఞేయముల గురించి సంక్షేపముగా వివరించారు. వాస్తవమునకు ఈ జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము, జ్ఞాన విధానములనే 3 అంశములకు సంబంధించినది. ఈ మూడును కృష్ణ కలిసినప్పుడే అది విజ్ఞానం. అక్కడ వర్డ్ మిస్ అయినట్టు, లేక విజ్ఞానాశ్రయము అని చెప్పబడును. అట్టి సంపూర్ణ జ్ఞానమునకు కేవలము శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తులే ప్రత్యక్షముగా అవగాహన చేసుకొనగలరు. ఇతరులకు అది సాధ్యము కాదు. చివరి దశలో ఈ మూడు అంశములు ఏకమవుననేది అద్వైతులు చెప్పుతారు. కానీ భక్తులు ఈ విషయం అంగీకరింపరు. జ్ఞానము మరియు జ్ఞానాభివృద్ధి అనగా కృష్ణ చైతన్యమున తనను గూర్చి తాను అవగాహన చేసుకున్నట్టు అని అర్థము. మనము భౌతిక చైతన్యముతో నడపబడుచున్నాం, కానీ మనము మన చైతన్యమునంతటిని కృష్ణపరమైన కార్యకలాపముల వైపుకు మరల్చినచో శ్రీకృష్ణుడే సర్వస్వముని గుర్తించి యథార్థ జ్ఞానమును పొందుతాం. మరో మాటలో జ్ఞానం అనగా భక్తియుక్త సేవను సంపూర్ణముగా అవగాహన చేసుకునేట అందలి ప్రాథమిక దశ మాత్రమే. 15వ అధ్యాయమునందు ఈ విషయం స్పష్టముగా వివరింపబడింది. సారాంశము చెప్పవలన 6 మరియు 7వ శ్లోకములందు మహాభూతాన్ని మొదలుకొని చేతనాధృతి వరకు గల శబ్దములు, భౌతికాంశములు మరియు జీవలక్ష్ములు కొన్నింటిని గూర్చి వివరించినని అవగాహన చేసుకునవచ్చు. వీటి కలయిక చేతనే దేహము లేక కర్మక్షేత్రము తయారవుతున్నది. 8 నుంచి 12వ శ్లోకం వరకు శ్లోకాలు అమానిత్వము మొదలుకొని తత్వ జ్ఞాన దర్శనం వరకు జీవాత్మ మరియు పరమాత్మను ఇరువురు క్షేత్రములను తెలుసుకొనగలిగిన జ్ఞాన విధానమును వర్ణించింది. అదే విధముగా 13 నుంచి 18 శ్లోకాల వరకు గల శ్లోకములు అనాది మత్పరం మొదలుకొని హృది సర్వస్య విష్టితం వరకు గల శ్లోకములు జీవాత్మ మరియు పరమాత్మను లేక పరమ పురుషుని వర్ణించింది. ఈ విధముగా ఇంతవరకు కర్మక్షేత్రము, దేహము, జ్ఞాన విధానము, ఆత్మ, పరమాత్మలను 3 అంశములు వర్ణింపబడినది. భగవాని శుద్ధ భక్తులు మాత్రమే ఈ మూడు అంశములను స్పష్టముగా అవగాహన చేసుకొనగలరని ఇక్కడ ప్రత్యేకముగా చెప్పబడింది. కనుకనే భక్తులకు భగవద్గీత పూర్తి ప్రయోజనకరమైనది. వాస్తవమునకు వారే పరమ పురుషుని, పరమ గమ్యమైన శ్రీకృష్ణ పొందగలుగుదు. అనగా భక్తులు మాత్రమే భగవద్గీతను అవగాహన చేసుకుని వాంఛనీయ ఫలితములు పొందగలరని, కానీ ఇతరులు కాదు. సో ఇప్పుడు దాకా మనం చెప్పిందే మళ్ళీ ఇక్కడ ఈ భాష్యంలో కన్క్లూజన్ గా చెప్పుకొస్తున్నారు. సో
మన కాంపోజిషన్ ఏమిటి, మనము శరీరము జీవాత్మ దేనితో తయారు చేయబడ్డాడు అన్న విషయం గ్రహించి ఆ జీవాత్మ మిగతా విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నాడు అన్న విషయంకి ఆటంకం ఏమిటి అంటే ఆ భౌతిక ఇంద్రియ ఆనందం ఎట్లాగా ఆటంకం అయిపోయింది అన్నది గ్రహించి దీనిని శాసించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మ తత్వాన్ని గురించి అర్థం చేసుకుని ఎటువంటి జ్ఞానముతోని ఎటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకుంటే పరమాత్మ తత్వం అర్థమవుతుంది, భౌతికాతీతమైన జ్ఞానాన్ని పెంపొందించుకుంటే పరమాత్మ తత్వం అర్థమవుతుంది. పరమాత్మ తత్వం అర్థం అవ్వాలి అంటే భౌతిక ఇంద్రియానందం తగ్గించుకుంటూ రావాలి కాదు, భౌతిక ఇంద్రియానందాన్ని ఆధ్యాత్మిక ఇంద్రియానందం కింద మలుచుకుంటూ రావాలి. భౌతిక ప్రపంచంలో మనకి ఆధ్యాత్మిక ఇంద్రియానందము భగవంతుని సేవలో మాత్రమే పొందగలుగుతాము అన్నది గ్రహించగలగాలి. సో సో భగవంతుని సేవ చేస్తే సరిపోతుందా అండి? సేవని ఆనందించగలగాలి, ఆనందముతో సేవ చేయగలగాలి. అప్పుడు మాత్రమే భౌతిక ఇంద్రియము ఆధ్యాత్మిక ఇంద్రియం కింద కన్వర్ట్ అవుతుంది. అది జరగనప్పుడు, అది జరగకుండా సేవ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆధ్యాత్మిక కార్యము కూడా భౌతిక ఇంద్రియ ఆనందం కోసం చేసిన వాళ్ళం అయిపోతాం. అంటే అంటే ఏ సర్వీస్ చేస్తున్నా అందులో భగవంతుని ఆనందాన్ని మనం చూడలేకపోతే మన సొంత ఆనందం కోసం ఆ సర్వీస్ చేసిన వాళ్ళం అయిపోతుంది. దాన్ని మొదట్లో అలా చేస్తూ మొదలుపెట్టిన తప్పు లేదు, బట్ ఏదో స్థితిలోని అది ఆయన ఆనందం కోసము చేసే స్థితికి ఎదగడం జరగాలి. అది దాంట్లో ఇంక వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు. అది జరగకుండా మాత్రం ఉండిపోదు. కొంతమందికి గ్రహించిన వాళ్ళకి త్వరగా జరుగుద్ది, గ్రహించిన వాళ్ళకి ఆలస్యంగా జరుగుద్ది. భగవంతుని సేవలో ఇన్వాల్వ్ అవుతూ వస్తే ఏదో ఒక దశలోనే ప్యూరిఫికేషన్ జరుగుద్ది. ప్యూరిఫికేషన్ అంటే ఆ సేవ మన ఇంద్రియ ఆనందం కోసం కాకుండా ఆయన ఆనందం కోసం చేసే స్థితికి ఎదగడం జరుగుద్ది. ఒకసారి ఆ స్థితికి ఎదగడం జరిగిన తర్వాత ఇంక మనము ఏ సేవ చేసినా, భగవంతుని సేవ గాని బయట సేవ గాని ఏ సేవ చేసినా సరే భౌతిక ఇంద్రియ ఆనంద తత్వం తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఇది భక్తులకు మాత్రమే అర్థమవుతుందయ్యా అని శ్రీల ప్రభుపాదులు గారు మళ్ళీ మనకి చెప్పుకొస్తున్నారు. మరి అంటే భక్తులకు మాత్రమే అర్థమవుతుంది అంటే భగవద్గీత భక్తుల కోసం రాసింది, మనల్ని భక్తులుగా మార్చడానికి రాసిన విషయం అన్నది గ్రహించగలగాలి. భగవద్గీత జ్ఞానం కోసమో లేదు ఇంకొక దానికోసమో కోసమో చదువుకుంటూ వెళ్ళిపోతే మనం భక్తులుగా మారలేము. మొట్టమొదటి క్లాస్లో చెప్పుకున్నాం, చాలా మంది భావన ఎట్లా ఉంటుందంటే భగవద్గీత చదువుకుంటే ఒక పుణ్యకార్యము, భగవద్గీత పుస్తకం ఇంట్లో ఉంటే గొప్ప కార్యము, అది దేవుడి గదిలో పెట్టి దేవుడితో సమానంగా దాన్ని పూజ చేస్తూ కూర్చుని ఉంటారు. అంత మాత్రాన్ని మార్పు వచ్చేదు, మనకి మోక్షం అసలే రాదు. ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం, భగవద్గీత అందరికంటే మొట్టమొదటి ఈ శ్లోకాలు విన్నది ఎవరయ్యా అంటే ధృతరాష్ట్రుడు. కానీ ఏమీ జరగలేదు. ఆయన అర్జునుడు, కృష్ణుడు, కౌరవులు, పాండవులు ఏం చేశారు అన్నదానికి సమాధానం మాత్రమే తీసుకున్నాడు భగవద్గీత నుంచి. శ్రీకృష్ణ పరమాత్ముడికి అర్జునుడితో డిస్కషన్ జరిగింది, అర్జునుడు తర్వాత యుద్ధం చేస్తున్నాడు, యుద్ధం చేసి అందరినీ చంపగడిపోతున్నాడు, అంతవరకే ఆయన గ్రహించగలిగాడు తప్పితే అందువల్లనే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కూడా శ్రీకృష్ణుని పిలిచి నువ్వే దీనికి కారణము, నువ్వే నా పిల్లలందరినీ చంపేశావు అని చెప్పి అక్కడ కాన్వర్జేషన్ జరుగుతుంది. అంతే తప్పితే అంటే కేవలము భగవద్గీతను వేరొక విషయం వాంఛ కోసం వింటే పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ విషయాలు గ్రహించినప్పుడు భక్తితత్వం రావాలి. భక్తితత్వం రావడం కోసమే భగవద్గీతను ఉపయోగపడగలగాలి. అదర్వైజ్ ఇట్స్ నాట్ ఏ బిగ్ ఫ్రూటివ్ యాక్టివిటీ దట్ వీఆర్ డూయింగ్. సరే, 20 నుంచి 26 శ్లోకాలు ప్రకృతి, పురుషుడు మరియు వాని మధ్య ఉండే బంధం, సంపర్కం ఎట్లా రిలేషన్ అనేది 20 నుంచి 26 శ్లోకాలు. ఇది నెక్స్ట్ వీక్ చూద్దాం. భౌతిక ప్రకృతి మరియు జీవుడు రెండును అనాది అని తెలుసుకునే వలెను
వాని యందలి సకల పరివర్తనము మరియు భౌతిక గుణములనేవి భౌతిక ప్రకృతి నుంచి ఉద్భవించినవి. అంటే ఇక్కడ చూడండి, భౌతిక ప్రకృతి మరియు జీవుడు కూడా అనాది, అంటే ఆత్మ కూడా ఎప్పటి నుంచో ఉన్నది అని తెలుసుకోవాలి. అది 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 నెక్స్ట్ వీక్ శ్లోకం నుంచి చూద్దాం. వాటి అందలి గల పరివర్తనము మరియు భౌతిక గుణములనేవి భౌతిక ప్రకృతి నుంచి ఉద్భవించినవి. అంటే మనం ఒక విధముగా ఎట్లా బిహేవ్ చేస్తున్నాము అన్న దానికి కారణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భౌతిక గుణాల నుంచి వస్తున్నది, అది భౌతిక ప్రకృతి నుంచి ఉద్భవించినది అని చెప్పుకొస్తున్నారు. ఈ మహత్తత్వం నుంచి ఈ విషయాలు ఎట్లా వచ్చాయి అనేది నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం. సో ఇవాళ శ్లోకాలు స్పెసిఫిక్ గా 13 నుంచి 19 శ్లోకాలు స్పెసిఫిక్ గా జ్ఞానము యొక్క లక్ష్యం ఏమిటయ్యా అంటే భక్తి మార్గంలో తీసుకెళ్లడం కోసము ఈ జ్ఞానం అనేది ఉపయోగపడాలి అన్నది కన్క్లూజివ్ గా మనకి భగవంతుడు 19వ శ్లోకంలో చెప్పుకుంటూ వచ్చారు. ఎనీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ దట్ ఎవరికైనా ఏమైనా ఉంటే క్వశ్చన్స్ ఏమైనా డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. క్వశ్చన్స్ అంటే ఏమి లేవు కానీ ప్రభుజీ, ఇదే తెలుసుకోవాల్సింది ఇదే కదా ఇంకా. ఎస్, తెలుసుకోవాల్సింది ఇదే. తెలుసుకున్న తర్వాత ఎటువంటి ప్రయోజనము పొందాలి అన్నది కూడా ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. That is the ultimate use of knowledge, right? Yeah, అవును ప్రభుజీ. The ultimate use of knowledge is also you have to understand how to use it. Yeah. The ultimate use of knowledge is also to understand how to use it. Right? ఈ భగవద్గీత మొత్తం అంతా కూడా హౌ టు యూజ్ అన్నది తెలుసు. అది ఫైనల్ కదా ప్రభుజీ. లేకపోతే ఒక అకాడమిషియన్ గా మిగిలిపోతాం. It's like that. A civil engineering professor knows in and out of civil engineering, but probably he doesn't know how to construct a building because he's never worked as an engineer. The engineer, a civil engineering చదువుకున్నవాడు ఇంజనీర్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, కానీ సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయమని ఇస్తే ఆయనకి చేయలేకపోవచ్చు. అర్థమవుతుంది కదా. సో ప్రాక్టికాలిటీ. సో భగవద్గీతను చదువుకుని మన భక్తులుగా మారలేకపోతే ఇట్ ఈస్ ఆఫ్ లైక్ దట్. Yes, so it's really not much big use basically. Yeah. ప్రభుజీ, మీరు ఫస్ట్ క్లాస్ చెప్పారు ప్రభుజీ, అంటే భక్తి ఒక్కటే ఉంటే చాలని, ప్రేమ భక్తి దేవుడికి. అంటే నేను ఇప్పుడు 13th చాప్టర్ ఉన్నాను కదా ప్రభుజీ, నాకు ఇదంతా రిపిటేషన్ గా అనిపిస్తుంది ప్రభుజీ. అంటే ప్రతిసారి ఇంద్రియాల గురించి మాట్లాడటం అంటే నాకు ఫస్ట్ అనుకుని ఎందుకు ఇంత రిపీట్ చేస్తున్నారు భగవాన్ అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రభుజీ, నేను తప్పు ఆలోచిస్తాను చెప్పను ప్రభుజీ. ఇన్నిసార్లు చెప్పినా నాకు ఇంకా అర్థం కాలేదు ప్రభుజీ, అంటే బయటకు రాలేకపోతున్నాను. సో భగవాన్ ఒక్కసారి చెప్తే ఎలా వింటా నాకు ఇప్పుడు అర్థం చేస్తుంది ప్రభుజీ. ఇంత రిపీట్ చేస్తున్న భగవాన్ సేమ్ టాపిక్ ఆల్మోస్ట్ మన బతుకుతుంది ప్లెజర్ సెన్సెస్ కోసం అని చెప్పి అదే రిపీట్ అవుతుంది. సో ఇన్నిసార్లు చెప్తున్నా వీఆర్ స్టిల్ ఇన్ దట్ మోడ్ ఓన్లీ ప్రభుజీ. Every time you hear, you are not going to make progress in miles, you'll only make progress in millimeters. Yes Prabhu, sure. Yes Prabhu, that's the reason why we have to keep on listening to it, Prabhu. Exactly Prabhu, it makes sense Prabhu. And ప్రతిసారి కూడా వేరొక కొత్త కోణంలో ప్రోగ్రెస్ కి ప్రయత్నం జరుగుద్ది. దట్ ఈస్ వాట్ ఇట్ మేక్స్ ఇన్ ఇంక్రిమెంటల్ ప్రోగ్రెస్. బేసికల్లీ ఓవర్ నైట్ ప్రోగ్రెస్ వచ్చేసేటట్టయితే అది మనకి జరగట్లేదు. దెర్ ఆర్ పీపుల్ ఫర్ హూమ్ ఇట్ హ్యాపెండ్ ఆల్సో. ఇప్పుడు వాల్మీకి కథ కానీ ఇంకొకటి కథ కానీ విన్నప్పుడు ఇన్స్టెంట్ గా దే హ్యావ్ టర్న్డ్ దేర్ డైరెక్షన్ బేసికల్లీ. పాండురంగడి కథలో కానీ చూస్తుంటాం కదా, గొప్ప భక్తులు వాళ్ళు ఇన్స్టెంట్ గా భక్తుల్లోకి ఎలాగైపోయారు. ఇట్ హ్యాపెన్స్. They understand all that, like they have reached the peak of negativity and then they just instantly they turn to the direction. Probably for us it takes Prabhu. నేను ఈ శ్లోకాలు చదువుతున్న ప్రతిసారి
ఇంకొక కొత్త విషయం లాగా ఇంకొక కొత్త విషయం గ్రహిస్తున్నాను అనిపిస్తుంది. అంటే ప్రభు కొత్త విషయం గ్రహించడం అంటే మళ్ళీ మీరు చెప్పినట్లు కొత్త విషయం కాదు, నన్ను నేను మలుచుకోవడానికి మరొక కొత్త విషయం గ్రహిస్తూ ఉంటాం బేసికల్. ఎస్ ప్రభు, ఎస్ ప్రభుజీ. ఎస్, కొత్త విషయం గ్రహించడం అంటే కొత్త నాకు తెలిసిన విషయాల్లో ఇంకోటి యాడ్ చేయడం కాదు. నేను ఇంకా ఎట్లాగే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను, ఎందుకు భక్తిలోకి వెళ్ళలేకపోతున్నాను అన్న విషయంలో ఒక కొత్త విషయాన్ని గ్రహించగలుగుతాం. ఎస్ ప్రభుజీ. అది ఆ ప్రయత్నము కంటిన్యూస్ ప్రాసెస్ ప్రభు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ బేసికలీ. ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు, నాగ ప్రభు, వండర్ఫుల్. చెప్పండి సుజాత మాతాజీ చెప్తున్నారు. డిఫరెంట్ వేస్ ప్రభుజీ. అంటే ఈ రోజు చదువుతుంటే ఒకలాగా, ఇంకొక రోజు చదువుతుంటే ఇలా కూడానా, డిఫరెంట్ గా, డిఫరెంట్ అప్రోచెస్, డిఫరెంట్ కొత్త విషయం తెలిసినప్పుడల్లా కొత్త భయం రావాలి. ఆ రోజు మన మనసున్న స్థితిని బట్టి ఉంటదేమో అవునమ్మా, అదే నాకు కొత్త విషయం తెలుసుకున్నాక కొత్త భయం రావాలి, కొత్త ధైర్యం రావాలి. అది కొత్త గర్వం రావడానికి వీల్లేదు. కొత్త విషయం తెలుసుకున్నాక కొత్త అచీవ్మెంట్ అనేసరికి కొత్త గర్వం వస్తుంది మాట బేసికలీ. లేదు, అది వస్తే ప్రాబ్లం. కొత్త భయము కొత్త ధైర్యం రెండు రావాలి బేసికల్గా. అది సో దట్స్ వాట్ ఆల్ దీస్ బుక్స్ అమ్మా. సో మీరు ఏది చదువుతున్నా ఇంచుమించు ఇదే మ్యాటర్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈశ్వరోపనిషత్తు, ఉపదేశామృతులు ఇవే అలా వస్తున్నట్టు అనిపిస్తాయి నాన్న. ఎందుకంటే ఇదే ఉంది అంటే ఇది ఇప్పుడు ఈవేళ నేను చదివింది వస్తుంది అనమాట. భౌతిక ప్రపంచం ఎలాగా విశ్వాన్ని కప్పిస్తున్నదో అదంతా వస్తుంది అందులో కూడా. అన్ని పుస్తకాల్లో మహతత్వం అని చెప్పారు మీరు, అదే అక్కడ కూడా భౌతిక తత్వం అని వస్తుంది. అన్ని విషయాలు ఇన్నిసార్లు వింటున్నా ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్ రావట్లేదంటే అది ఎంత స్ట్రాంగ్ గా గ్రహించగలగాలి, అది ఎంత 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 ఊబిలో చిక్కు ఉన్నాము అనేది గ్రహించగలగాలి. రైట్, సరేనమ్మా. I'm going to stop here, then we'll meet again next week basically. Hare Krishna. So let me first stop. How was the class? Elayindamma Sujata Mataji?